రైట్, ఇక వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి రేపు అమరావతి సచివాలయంలో భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలకు కీలక అనుమతుల్ని మంత్రివర్గం ఆమోదించనుంది. ఇటీవల 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనుంది. అమరావతిలో జిఏడి టవర్ బేస్మెంట్ 39 ఫ్లోర్లు కూడా టెర్రస్ ఫ్లోర్లు వెరసి 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి ఇక రేపు దీనికి సంబంధించి కూడా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. రైట్గా దానికి ఆమోదం తెలపనున్నారు. మరోవైపు 28,41,675 చదరపు అడుగుల మొదటి 2 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. 23,42,956 చదరపు అడుగుల 3, 4 హెచ్ఓడి టవర్స్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో 11,22,000 చదరపు అడుగుల స్పేస్తో నిర్మించే అసెంబ్లీ భవనానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 55 మీటర్ల ఎత్తుతో 20,32,000 చదరపు అడుగుల స్పేస్తో అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు అమరావతిలో బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక వస్తువులకు 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకు 7,794 కోట్లు, ఎస్టీపీ వర్క్లకు సంబంధించి 318 కోట్ల రూపాయల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇక కాకినాడ పోర్టు నుండి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై చర్యలకు ఆదేశించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యమంత్రి ముందుగా ఇంతకుముందే నిర్ణయించినట్లు కూడా నెలలో 2 సార్లు, అంటే మొదటి గురువారం అలాగే 4వ గురువారం, ఇలా నెలకు 2 సార్లు కూడా ఖచ్చితంగా కేబినెట్ నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే రేపు ఒక 4వ వారంలో కూడా ఈ నెలలో కూడా మొదటి కేబినెట్ భేటీ సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కేబినెట్ భేటీ కూడా పలు అంశాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారము. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల వరుసగా, అంటే గత 4 రోజుల కాలంలో కూడా దాదాపు 3 సిఆర్డీఏ అథారిటీ ముఖ్యమంత్రి చైర్మన్ అధ్యక్షతన కూడా సిఆర్డీఏ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా దాదాపు 42,000 కోట్లకు సంబంధించి కూడా రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి కూడా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా సిఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటన్నిటిపైన కూడా, అంటే ఇటీవల కాలంలో దాదాపు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో జిఏడి టవర్ బేస్మెంట్, అలాగే దాదాపు 39 ఆఫీస్ ఫ్లోర్లు, అలాగే టెర్రస్ ఫ్లోర్లు కావచ్చు, అలాగే 17 లక్షల చదరపు అడుగుల దాదాపు కూడా ఏదైతే ఈ అమరావతి జిఏడి టవర్ నిర్మిస్తున్నారు దాన్ని కూడా సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే హెచ్ఓడి టవర్స్ కావచ్చు, అలాగే ఈ దాదాపు 39 ఫ్లోర్స్ తో కూడా ఈ అత్యాధునిక బిల్డింగ్ కూడా కట్టేందుకు కూడా సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం అలాగే కావచ్చు, అలాగే హైకోర్టు కోసం భవనానికి కావచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ నివసించే నివాస సముదాయాలు కావచ్చు, అలాగే మంత్రులు నివసించే నివాస సముదాయాలు కావచ్చు, ఇలా మొత్తం కూడా ఇదైతే ఇప్పటికి దాకా దాదాపు 42,000 కోట్లకు పైగా అమరావతి రాజధాని నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే రేపటి కేబినెట్ భేటీలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే కాకినాడ
పోర్టు కేంద్రంగా కూడా విదేశాలకు ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు కూడా వెలుగు చూసింది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించి ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో అనర్హులు కూడా పెద్ద ఎత్తున కూడా పింఛన్లు దాదాపు 5 లక్షలకు పైగా పింఛన్లు తీసుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన కూడా ఒక కేబినెట్ రేపు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమల ఏర్పాటు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఆ పరిశ్రమకు సంబంధించి కూడా స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని శాఖలకు సంబంధించి కూడా ఉద్యోగాలు కేటాయించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలపైన కీలక అంశాలపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది చందు. అలాగే ప్రధానంగా చూసుకుంటే మంత్రుల పనితీరుపైన కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కూడా వాళ్ళకు మంత్రులతో చర్చించి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే నామినేటెడ్ పోస్టుల పైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది చందు. అలాగే తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా, అలాగే కేబినెట్ లో నాగబాబుని తీసుకునే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.